హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం క్లీనింగ్, కొంచెం కుకింగ్, డైలీ వ్లాగ్ అనమాట. సో ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను. కొంచెం మార్నింగ్ కుకింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి కొంచెం టైం ఉంది కాబట్టి ఈ లోపల ఈ హాప్ కింద ఏవైతే క్యాబినెట్స్ ఉన్నాయో అవి క్లీన్ చేద్దామని అనుకున్నాను. సో మధ్యలో ఒక చిన్న అన్బాక్సింగ్ కూడా చేస్తాను. మీ అందరికీ నా కిచెన్ రిలేటెడ్ వీడియోస్ బాగా నచ్చుతున్నాయి, మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా బాగుంది మీ కిచెన్ అని చెప్పేసి మంచిగా కామెంట్ చేస్తున్నారు. అండ్ సో హ్యాపీ అండ్ సో మచ్ థ్యాంక్స్ అండి. సో మీ అందరి ఇన్స్పిరేషన్ తోటి డైలీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వీక్లీ 2 times అయినా పోస్ట్ చేద్దాము ఫుల్ వ్లాగ్ అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి కింద షెల్ఫ్స్ ఇవి ఏవైతే డ్రావర్స్ ఉన్నాయో అవి అయితే నేను క్లీన్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ డ్రావర్ వచ్చేసి మెస్సీ కట్లరీ డ్రావర్ అనమాట. ఎప్పుడు ఆర్గనైజ్ చేసిన వెంటనే డిసార్గనైజ్ అయిపోయే ఒక డ్రావర్. ఎందుకంటే కిచెన్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పోక్స్, నైఫ్స్, ఇంకా స్పూన్స్, గరిటెలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇది వెడల్పు వచ్చేసి 3 feet కాబట్టి మాక్సిమం అన్ని కూడా అకామిడేట్ చేసేస్తుంది అనమాట. చాలా పెద్ద కట్లరీ ఒకటే ఉంటుంది. సో నెక్స్ట్ డ్రావర్ వచ్చేసి మనకి మేము బ్రేక్ఫాస్ట్ లో కానీ ఏదైనా యూజ్ చేసుకునే బౌల్స్ ఉంటాయి కదా, ఓట్స్ అవన్నీ సోక్ చేసుకోవడానికి, అవన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటూ ఉంటాను. గ్లాస్ ఐటమ్స్ అండ్ సిరమిక్ ఐటమ్స్ అన్ని కూడా. సో పోపుల డబ్బా కూడా దాంట్లోనే ఉంటుంది. ఈ థర్డ్ డ్రావర్ లో వచ్చేసి ప్లేట్స్ అవి ఉంటాయి అనమాట. ఎక్కువ మెస్సీ అవ్వదు కానీ సరే కింద డ్రావర్ షీట్ దగ్గర కూడా అంత మెస్సీగా డర్టీగా ఉంది కదా, అన్ని తీసి క్లీన్ చేద్దామని అనుకున్నాను అనమాట ఈ 3 drawers ఈరోజు. సో ఒక్కొక్కటి ఖాళీ చేస్తున్నాను. మీరు ఎవరికైనా క్లీనింగ్ అంటే బోరింగ్ అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ చేయండి. కుకింగ్ అదంతా దాని రిలేటెడ్ కూడా వీడియో పెట్టాను. కొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటది. క్లీనింగ్ చూస్తే మనకు కూడా ఇంట్లో మనం క్లీన్ చేసుకోవాలి అనే ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది. సో నేనైతే బేసికల్ గా ఎప్పుడైనా ఎవరి వీడియో అనేది క్లీనింగ్ మోటివేషన్ కోసం చూసినప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. అబ్బా ఇంత నీట్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా సర్దుకుంటున్నారు అన్నది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా క్లీనింగే కదా అని లైట్ తీసుకోకండి. ఇంకా నేను క్లీన్ చేసేటప్పుడు నాకు ఏవైనా కొత్త టాపిక్స్ మీతో నేను షేర్ చేసుకోవాల్సినవి ఏవైనా ఉంటే అవి కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఎండ్ దాకా అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ కట్లరీ ట్రే ఏదైతే ఉందో అది క్లీన్ చేస్తున్నాను. ఇది మాకు ఇంటీరియర్ కిచెన్ ఇంటీరియర్ చేసిన వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది రిమూవబుల్. నేను మొత్తం అంతా రిమూవ్ చేసి వాష్ కూడా చేసేయచ్చు. కానీ ఇంత పెద్ద ట్రే మళ్ళీ షింక్ దగ్గర వాష్ చేస్తే అదంతా మెస్సీ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను వ్యాక్యూమ్ చేసేసాను. తర్వాత ఒక క్లాత్ తీసుకుని, వెట్ క్లాత్, దాంతో క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ కట్లరీ యూనిట్ పైకి తీస్తే ఇంకే కింద డ్రావర్ లో కూడా చాలా డస్టీగా ఉంది. సో ఇదంతా కూడా నేను ఈ వాక్యూమ్ క్లీనర్ తోటి వాక్యూమ్ చేసేస్తున్నాను. సో ఇదే అగారో వాక్యూమ్ క్లీనర్. నేను దీని ఫుల్ డీటెయిల్డ్ రివ్యూ వీడియో అయితే నేను చేశాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో నేను రెగ్యులర్ ఫ్లోర్ క్లీనింగ్ ఏదైతే అటాచ్మెంట్ ఉంటుందో అది రిమూవ్ చేసేసి ఇలాగా వార్డ్రోబ్స్ లోపల క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అటాచ్మెంట్ అయితే ఇస్తారు. సో అది యూజ్ చేసి వాక్యూమ్ అయితే చేస్తున్నాను అనమాట. సో అదైతే బాగా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి ఇలాగా వార్డ్రోబ్స్ ఏవైనా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. సో నెక్స్ట్ డ్రావర్ అయితే మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. సో దీంట్లో ఉన్న గిన్నెలు అవన్నీ కూడా తీస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను రెగ్యులర్ గా యూజ్ చేసే ఏవైతే గిన్నెలు ఉంటాయో అవే ఉంటాయన్నమాట. ఎక్కువ యుటెన్సిల్స్ అయితే ఉండవు. నేను మళ్ళీ నేనే సెల్ఫ్ వాష్ చేసుకుంటాను కాబట్టి మళ్ళీ అవే వాష్ చేసుకుని యూజ్ చేసుకుంటాను. సో అందుకని ఎక్కువ మెయింటైన్ చేయక్కర్లేదు అనమాట. అదే మేడ్స్ మీద డిపెండెన్సీ ఉంటే మనం ఖచ్చితంగా సెకండ్ పేర్ ఆఫ్ కుకింగ్ సెట్ కానీ ఈటింగ్ బౌల్స్ కానీ అన్ని మెయింటైన్ చేసుకోవాలి కదా. ఇంక ఈ షెల్ఫ్ లైనర్స్ అవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుని మళ్ళీ అవే రీయూజ్ చేసుకుంటున్నాను. కొత్తవేమీ ప్లేస్ చేయట్లేదు అనమాట. సో లోపల కూడా వాక్యూమ్ చేసేసుకుంటాను. పోపుల డబ్బా దీంట్లో పెడతాను కదా, చిన్న చిన్న ఆవాల గింజలు, జీలకర్ర అవన్నీ యూజ్ చేసేటప్పుడు ఇలా కిందకి స్పిల్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో అవన్నీ వాక్యూమ్ చేస్తుంటే ఈజీగా వెళ్ళిపోతున్నాయి. అదే క్లాత్ తో తీయాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో ఇలాగా ఈ షెల్ఫ్ కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా కొంచెం డర్టీగా అనిపిస్తుంది, అందుకే కాలిన్ స్ప్రే చేసుకుని మళ్ళీ వెట్ క్లాత్ తోటి వైప్ చేసేసుకుంటున్నాను. అలాగే ఈ థర్డ్ డ్రావర్ కూడా నీట్ గా క్లీన్ చేసుకుందామని అన్ని ఫస్ట్ ఎంటీ చేసేసుకుని తర్వాత వాక్యూమ్ అలాగే వెట్ క్లాత్ తోటి వైప్ చేసేసుకున్నాను. నా ప్రీవియస్ వీడియోలో చాలా మంది కామెంట్ చేశారండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు
ఆ కిచెన్ డెకోర్ వాల్ కి చేశాను కదా, అది ఎంత మందికి నచ్చిందంటే అందరూ కూడా మంచిగా కామెంట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. సో ఈసారి నుంచి ఏమనుకుంటున్నానంటే నాకు ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ ని నెక్స్ట్ వీడియోలో ఏ కామెంట్ అయితే నాకు బాగా నచ్చుతుందో, చాలా హ్యాపీగా అనిపించిందో ఆ కామెంట్ ని నేను పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. సో దట్ నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మీకు చూపించడంలో, అండ్ మీకు కూడా మీ కామెంట్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీ పేరు అయితే నేను క్రాస్ చేసి అది కనబడకుండానే పోస్ట్ చేస్తానండి. సో అలాగా లాస్ట్ వీడియోకి కింద వచ్చిన బ్యూటిఫుల్ కామెంట్స్ లో ఒక కామెంట్ అన్నమాట ఇది. సో ఇలాగ నాకు సజెషన్స్ ఇస్తూ నా హార్డ్ వర్క్ ని మెచ్చుకుంటూ ఇలా చేస్తే నాకు కూడా చాలా మోటివేటింగ్ గా అనిపిస్తుంది. ఇంకా చాలా మంది కామెంట్స్ అందరి కూడా చాలా బాగా నచ్చినాయి నాకు. సో నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ అవి కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఈ డ్రావర్ ఫ్రంట్ సైడ్ అయితే క్లీన్ చేస్తాం కానీ బ్యాక్ సైడ్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఇలాంటి పార్ట్స్ అని మనం ఇగ్నోర్ చేస్తాం కదా, సో అందుకే కోలిన్ తోటి స్ప్రే చేసి ఇది కూడా నీట్ గా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మా కిచెన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా హ్యాండిల్ కనిపించదు. దీన్ని గోలా ప్రొఫైల్ అని అంటారు. సో ఇదే అనమాట హ్యాండిల్, మాకు బయటికి కనిపించదు, ఓన్లీ జస్ట్ ప్రొఫైల్ లాగా రన్ అవుతుంది అనమాట కిచెన్ మొత్తం. సో దాన్ని కూడా క్లీన్ చేసేసాను. డ్రావర్స్ అయితే ఏదో లాగా కష్టపడి క్లీన్ చేసేసాను, కానీ ఈ డ్రావర్స్ బ్యాక్ సైడ్ చూసారా ఎంత డర్టీగా దుమ్ముతోటి నిండిపోయి ఉందో. సో దీన్ని క్లీన్ చేయడానికి అమెజాన్ నుంచి ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే. సో ఇది వచ్చేసి ఒక ఫ్లాట్ మాప్. ఇలాగ హార్డ్ టు రీచ్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో అలాంటి ప్లేసెస్ ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ మాప్ స్టిక్ అయితే ఆర్డర్ చేశాను. ఇది ఫిక్స్ చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్లీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ రాడ్ అలాగే మాప్ ప్యాడ్ ఏదైతే ఉందో రెండు కూడా ఫిక్స్ అవ్వట్లేదు. ఎంత లోపల తిప్పినా సరే అది ఫిక్స్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట. కానీ అలాగే క్లీన్ చేయడానికి ట్రై చేశాను, కానీ అది అస్తమాట ఊడిపోవడం వల్ల నాకు అది క్లీనింగ్ కూడా అవ్వలేదు అనమాట. సో ఇదైతే రిటర్న్ పెట్టేశాను ఈ ప్రోడక్ట్. కానీ వాళ్ళు ఏం చేశారంటే మనీ రిటర్న్ చేశారు, కానీ ఈ ప్రోడక్ట్ వచ్చేసి రిటర్న్ తీసుకెళ్లేదు. సో అదొక హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. సో ఇలాంటి ప్రోడక్ట్ మీరైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే వేస్ట్ ఆఫ్ మనీ అండి, అస్సలు పర్చేస్ చేయొద్దు. సో ఈ డ్రావర్స్ అన్ని కూడా నీట్ గా ఇలా క్లీన్ అయిపోయినాయి. కొంచెం సేపు డ్రై అవనిద్దామని చెప్పేసి ఓపెన్ గా అలాగే వదిలేసాను. డ్రై అయ్యాక అప్పుడు ఈ థింగ్స్ అన్ని లోపల పెడతాను. చూడ్డానికి 3 డ్రావర్స్ లానే కనిపించినాయి, కానీ ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి more than 2 hours పట్టేసిందండి. సో ఇన్ని థింగ్స్ బయటికి తీసాను కదా, ఏవైనా అక్కర్లేనివి తీసేద్దామని చూశాను, కానీ ఏది అలాగా తీసేసేవి లేవన్నమాట. నా దగ్గర ఎంతవరకు యూజ్ అవుతాయి అనుకుంటే అవే యూజ్ చేస్తాను, అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ ఉండవు. ఆ ఫ్లాట్ మాప్ యూజ్ చేసే కొంచెం వరకు క్లీన్ చేశాను, అదే మీకు చూపిస్తున్నాను. బాగానే క్లీన్ అయ్యింది కొంతవరకు. తర్వాత ఒక్కొక్కటి థింగ్స్ అన్ని బ్యాక్ టు దేర్ ప్లేస్ అయితే పెట్టేస్తున్నాను. చెప్పాను కదా, ఏది కూడా తీసేసేటట్టుగా అలా ఏం లేదు. ఉన్న థింగ్స్ ని నీట్ గా మళ్ళీ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా స్పూన్స్ కానీ ఫోక్స్ కానీ ఇలా ఒకదాని లోపల ఒకటి పెట్టుకుంటే అవి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటాయి. అండ్ ఈ కట్లరీ యూనిట్ లో కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్స్ వచ్చేసి నైఫ్ షార్ప్నర్, స్క్రూ డ్రైవర్, అలాగే పెప్పర్ గ్రైండ్ చేస్తుంది కదా అదొక మిల్ అనమాట. సో ఈ 3 థింగ్స్ ఉంటే మనకి హ్యాండీగా చాలా యూజ్ అవుతుంది, చాలా టైం కూడా సేవ్ అవుతుంది. నైఫ్ షార్ప్నర్ ఎందుకంటే ఎప్పుడు నైఫ్ షార్ప్ గా ఉంటేనే మన కటింగ్ అంతా కూడా ఈజీగా ఉంటుంది, అది కంపల్సరీ ఉంచుకోవాలి. టర్నర్ స్క్రూ వచ్చేసి మనకి ఏదైనా లిడ్స్ కానీ కుక్కర్ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి, కంపల్సరీ ఓ స్క్రూ డ్రైవర్ వచ్చేసి నెతుక్కోకుండా ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఉండేలాగా ఈ కట్లరీ యూనిట్ లో ఉంచుకోవాలి. అలాగే ఈ పెప్పర్ గ్రైండర్ ఉంటది కదా, కొంచెం పెప్పర్ వేసి దాన్ని గ్రైండ్ చేయాలి అనుకుంటాము, ఆ ప్రతిసారి మిక్సీ తీసి అది పౌడర్ చేసే కన్నా అది ఎప్పుడు హ్యాండీగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి ఎంత హాయిగా ఉందో కదా. నాకైతే భలే అనిపిస్తుంది, ఇలా నీట్ గా సర్దుకున్న వెంటనే కొంచెం సేపు అలా చూస్తూ ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. సో ప్లాస్టిక్ స్పూన్స్ అన్ని ఒక దాంట్లో, అలాగే క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఎక్కువగా యూసేజ్ లో కావాల్సినవన్నీ ఒక షెల్ఫ్ లో అలా పెట్టేసుకున్నాను అనమాట. ఈ వైట్ ట్యూబ్ వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి ఈ మార్బుల్స్ లోపల కానీ ఏదైనా చిల్లు పెట్టినప్పుడు గ్యాప్స్ అలా ఉండిపోతాయి కదా, అది ఫిల్ చేయడానికి ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. లోపల ఒక వైట్ పిఓపి అంటారు కదా, సో అలాగ ఉంటది టెక్స్చర్. సో ఇది ఎప్పుడైనా నేను ఫ్యూచర్ లో యూజ్ చేసినప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి మీకు చెప్తాను. ఈ వీడియో ఇప్పటికే లెందీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రావర్ లో మొత్తం సెరమిక్, గ్లాసెస్, స్టీల్ బౌల్స్ ఇలాంటివి ఏవైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తానో అవన్నీ స్టాక్ చేసి పెట్టేసుకోవడం వల్ల ఎంత ప్లేస్ ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా కొన్ని థింగ్స్ వచ్చేసి డిష్ వాషర్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ పెడితే ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఈ 3rd డ్రావర్ లో వచ్చేసి ఇలా ప్లేట్స్ అన్ని స్టాక్ చేసి పెట్టేసుకున్నాను. బఫే ప్లేట్స్, అలాగే
టిఫిన్ ప్లేట్స్, నెక్స్ట్ వచ్చేసి కంచాలు, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ లో పెట్టేసుకున్నాను. సో మిస్లేనియస్ థింగ్స్ ఉంటాయి కదా, గ్రేటర్, కార్న్ గ్రేట్ చేసుకునేది, అవన్నీ కూడా ఒక చిన్న టబ్ లో పెట్టేసుకొని పెట్టుకున్నాను. సో దట్ అవి మెస్సీగా అక్కడ ఇక్కడ పడిపోయి అలా క్లమ్జీగా కనిపించకుండా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్లేట్స్ ఇలా స్టాక్ చేసి ఎందుకు పెట్టానంటే, ఆ డ్రావర్ హైట్ వైజ్ కొంచెం తక్కువగా ఉందన్నమాట. నాకున్న కంచాలు అవన్నీ సైజ్ పెద్దవి. దాన్ని నిలువుగా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నిలువుగా కనుక ఈ కంచాన్ని ఇలా ప్లేస్ చేసుకుంటే డ్రావర్ క్లోజ్ అవ్వదు. సో మీలో ఎవరైనా కొత్తగా కిచెన్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఇలాగా స్టాక్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ముందుగానే చెక్ చేసుకోండి. డ్రావర్ హైట్ కొంచెం ఎక్కువగా ఉంటే మనం ప్లేట్స్, ఆర్గనైజర్స్ లో అవన్నీ పెట్టుకున్నా సరే ఆ కంచాలు అవన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. తీసిన వస్తువులన్నీ ఎక్కడికక్కడ సర్దేశాను. కానీ ఇంకా ఆఫెన్ గా మన కిచెన్ లో యూస్ చేసే నైఫ్స్, సీజర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలన్నిటిని పైనే కౌంటర్ టాప్ మీద ప్లేస్ చేసుకోవడానికి ఒక చిన్న ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నైఫ్ ఆర్గనైజర్ అన్నమాట. మీషో నుంచి పర్చేస్ చేశాను. రేట్ అలాగే కోడ్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను, తప్పకుండా చూడండి. నేను నైఫ్ ఆర్గనైజర్స్ కోసం అమెజాన్ లో పర్చేస్ చేద్దామని చూసినప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇలాంటి ఒక సెట్ కనిపించింది. విత్ నైఫ్స్ కలిపి మనకి ఈ సెట్ వచ్చేసి అరౌండ్ 700 అయితే వస్తుంది. కానీ నా దగ్గర ఆల్రెడీ నైఫ్స్ ఉన్నాయి, అవి బాగానే ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ వేస్ట్ చేసి వాడకుండా మళ్ళీ పక్కన పెట్టి కొత్తగా తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి సింపుల్ ఆర్గనైజర్ మీషో నుంచి పర్చేస్ చేశాను అనమాట. సో దీంట్లో నా దగ్గర ఆల్రెడీ ఉన్న నైఫ్స్, పీలర్, ఫ్రాతర్, అలాగే సీజర్స్ ఏవైతే నేను రెగ్యులర్ గా యూస్ చేస్తానో అవి మట్టుకు ఆర్గనైజ్ చేసుకున్నాను. పీస్ వైజ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకు ఒక్కటే ఇష్యూ ఏంటంటే, దీని కలర్ వచ్చేసి నా కిచెన్ కలర్ తో కానీ కిచెన్ ఆర్గనైజర్స్ నాకు ప్రస్తుతం కిచెన్ లో ఏమైతే ఉన్నాయో దాంతో మ్యాచ్ అవ్వలేదు అనమాట. కానీ ప్రైస్ వైజ్ నచ్చింది అని చెప్పేసి ఆర్డర్ చేసేసాను. ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడే నాకు తెలుసు కొంచెం కలర్ వేరియేషన్ అయితే ఉంటుందని, కానీ ఇంకంతకన్నా బెటర్ ఆప్షన్ అయితే నాకు ఈ ప్రైస్ రేంజ్ లో కనబడలేదు. సో అందుకే ఆర్డర్ చేసేసాను. బానే ఉంది కదా అని ఉంచేసుకున్నాను. ఎలాగో ఇది కార్నర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కనిపించింది కాబట్టి నాకేం పెద్ద ఇష్యూ అనిపించలేదు. తర్వాత లంచ్ కోసం ఆ రోజు బీట్రూట్ కర్రీ అలాగే పాలకూర పచ్చడి చేశాను. ఇంకా రెగ్యులర్ గా చేసే వెరైటీయే కాబట్టి నేనైతే మార్నింగ్ షూట్ చేయలేదు హడావుల్లో. ఇంకా ఈవినింగ్ మోనిష్ వచ్చే టైంకి వచ్చేసి గ్రేప్స్ ఇలా వాష్ చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం రెడీ చేసి పెట్టేశాను. 3 o'clock అంతా వచ్చేస్తాడు. సో తర్వాత ఇంకా ఏదైనా స్నాక్స్ చేయాలి అనిపిస్తే స్నాక్స్ చేస్తాను. వాడికి అయితే ఫ్రూట్స్ ఇష్టం అనమాట. ఫస్ట్ ఫ్రూట్స్ ఇచ్చేసాను అనుకో హ్యాపీగా తినేస్తాడు. తర్వాత ఒక 1 hour అయ్యాక అప్పుడు ఏదైనా స్నాక్స్ ఉంటే తినేసి డాన్స్ క్లాస్ గానీ ఫుట్బాల్ క్లాస్ గానీ వెళ్తాడనమాట. ఆ రోజు వచ్చేసి పన్నీర్ బ్రెడ్ రోల్స్ చేద్దామని అనుకున్నాను. సింపుల్ రెసిపీ, పిల్లలకైతే ఈజీగా అయిపోతుంది, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసి పెట్టేయడానికి. పన్నీర్ ని ఇలా లెంత్ వైజ్ కట్ చేశాను అనమాట పొడుగ్గా. సో రోల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేశాను. పిల్లల వరకు తినడానికి అయితే బాగుంది అనమాట. మనకి చేసుకోవాలంటే ఇంకొంచెం ప్రాసెస్ పెంచుకొని పెరుగులో మొత్తం అంతా మ్యారినేట్ చేసుకుని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుని అలా చేసుకుంటే బాగుంటుంది. కానీ పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేయాలి అని అనుకుంటే ఎక్కువ శ్రమ లేకుండా పన్నీర్ ఇలా క్యూబ్స్ చేసుకుని ఉప్పు, కారం అలాగే కసూరి మేతి, నేను పర్సనల్ గా ఆ ఫ్లేవర్ బాగా ఇష్టపడతాను అనమాట. సో అందుకనే అది కూడా యాడ్ చేస్తూ ఉంటాను. తర్వాత కొంచెం గరం మసాలా వేసి మొత్తం ముక్కలన్నిటికి బాగా పట్టేలా కలుపుకున్నాను. పన్నీర్ సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చాలా జెంటిల్ గా దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 hour దీన్ని పక్కన పెట్టుకుంటే కొంచెం ఉప్పు కారం అంతా పన్నీర్ పడుతుంది. ఆ రోజు నా దగ్గర అవైలబుల్ గా ఉన్న బ్రెడ్ కొంచెం హార్డ్ గా ఉంది. దాన్ని కొంచెం సాఫ్ట్ చేయడానికి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ప్రెస్ చేశాను అనమాట. అదే మీ దగ్గర సాఫ్ట్ మిల్క్ బ్రెడ్ గానీ ఇంకా మీ దగ్గర ఏ బ్రెడ్ ఉన్నా అది సాఫ్ట్ గా ఉంటే డైరెక్ట్ గానే ప్రెస్ చేసేసుకోవచ్చు, ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసే పని లేదు. సో కొంచెం స్ప్రెడ్ చేసేసుకున్నాక నా దగ్గర ఉన్న చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి దాంట్లో పెట్టేసుకొని ఒక పన్నీర్ స్టిక్ ని మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో దాంట్లోకి పెట్టేసి ఇంకా సాఫ్ట్ గా ఇలా ప్రెస్ చేస్తూ రోల్ కింద చేసుకోవాలన్నమాట. సో దీంట్లో నేను ఒక స్టిక్ ని గుచ్చాను, బార్బిక్యూ స్టిక్ ని. అది ఏం పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే చీజ్ మనం పెట్టింది కరుగుతుంది కాబట్టి పన్నీర్ అంతా బాగానే హోల్డ్ చేస్తుంది. జస్ట్ అలా పెట్టాను అంతే. సో మోనిష్ వరకు అది ఫ్రై చేసి ఈవినింగ్ స్నాక్స్ కి ఇచ్చేసాను. వాడు వెళ్ళిపోయాడు, ఇంకా మాకు ఎవరికి తినాలని లేదు. సో పన్నీర్ క్యూబ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం మేము ఎర్లీ డిన్నర్ తినేస్తాము. సో అందుకనే ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ ఇలాగైనా బ్రెడ్ తోటి అలా తింటే కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి మేము ఎవరం తినలేదు. సో మిగతా పన్నీర్ తోటి ఇంకేదైనా రెసిపీ చేద్దామని అని అనుకున్నాను అనమాట. సో ఈవినింగ్ డిన్నర్ కోసం నేను ఇక్కడ రాగి రవ్వ దోశ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి 1 కప్పు రైస్ ఫ్లోర్, 1 కప్పు రాగి పిండి, అలాగే 1 కప్పు సూజీ రవ్వ అంటే తెల్ల గోధుమ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ, అది వేసుకోవాలి. మొత్తం 3 సమానంగా మిక్స్ చేసుకుని
తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాను. తర్వాత మజ్జిగ, పల్చగా చేసుకున్న మజ్జిగ ఉంటుంది కదా, కొంచెం కొంచెం వేసుకుని బ్యాటర్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో రవ్వ దోశ అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. రెగ్యులర్ గా మనకి బయట ఉండే రవ్వ దోశలు కానీ మనం ఇంట్లో చేసుకునే రవ్వ దోశలు కానీ మైదా పిండి యూస్ చేసి చేస్తాం కదా, అది అంత హెల్దీగా అనిపించదు నాకు. కానీ మార్నింగ్స్ అప్పుడు ఎప్పుడైనా చేసుకుంటే ఒక్కొక్కసారి చేస్తాను. ఇంకా మొత్తానికే చెయ్యను అని ఏం లేదు. మైదా పిండి మా ఇంట్లో యూస్ చేస్తే ఓన్లీ ఈ రవ్వ దోశ కోసం కొంచెం యూస్ చేస్తాం అంతే. కానీ ఈసారి నైట్ టైం డిన్నర్ కోసం చేస్తున్నాం కాబట్టి మైదా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి రాగి పిండితోటి చేశాను. సో మజ్జిగతో మొత్తం అంతా కలిపేశాక ఇంకొంచెం మళ్ళీ వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ రవ్వ దోశ పిండి ఉందనుకోండి, ఆ రోజు డిన్నర్ కి అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మోనిష్ స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా ఒక 2 దోశలు వేసేసా అనుకోండి, బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినేస్తాడు. అందుకనే కొంచెం ఎక్కువ బ్యాటర్ మిక్స్ చేసుకున్నాను. ఎంత తక్కువ చేద్దామన్నా కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి బ్యాటర్ ఆబ్వియస్ గా ఎక్కువ అయిపోతూ ఉంటది అనమాట నాకు ఎప్పుడు మిక్స్ చేసుకున్నా. సో మళ్ళీ నేను దాన్ని రీయూజ్ చేసుకుంటాను. ఇందాక మాటల్లో చెప్పడం మర్చిపోయానండి, బ్యాటర్ మిక్స్ చేసుకున్నప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చాపర్ లో ఉల్లిపాయలు, ఒక్క పచ్చిమిరపకాయ వేసి చాప్ చేసుకున్నాను. ఇంతకు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసుకున్నాను కదా, ఇంకొంచెం స్పైసీనెస్ ఉంటది కదా, గ్రైండ్ చేసింది అయితే అంత స్పైసీగా అనిపించదు. అక్కడక్కడ పచ్చిమిరపకాయ ముక్క తగులుతూ ఉంటే కొంచెం స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి బాగా అనిపిస్తుంది కదా. సో ఒక్క పచ్చిమిరపకాయ ఇలా చాప్ చేసి అది కూడా మిక్స్ చేసేసుకున్నాను. బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, రవ్వ దోశలు వేసుకుని తినేయడమే అనుకునే లోపల ఒక చిన్న పని చేయించడం కోసం వర్కర్స్ ని పిలిపించాం అనమాట. సో దేవుడి మందిరంలో ఒక చిన్న చేంజ్ చేస్తున్నాము. దానికోసమే ఇక్కడ డ్రిల్లింగ్ అదంతా జరుగుతుంది. ఆ చేంజ్ ఏంటి, ఆ వర్క్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ గా నేను నెక్స్ట్ వ్లాగ్స్ లో కానీ వీడియోస్ లో కానీ షేర్ చేసుకుంటాను, దానికి రిలేటెడ్ ఏదైనా వీడియో చేసినప్పుడు. సో తర్వాత వాళ్ళు వెళ్ళాక రవ్వ దోశ అయితే వేస్తున్నాను. 2 పెనాలు కూడా పెట్టేస్తాను అనమాట. నా దగ్గర 2 పెనాలు ఉంటాయి. సో రెండు కూడా ఐరన్ వే, కాకపోతే ఒకటి క్యాస్ట్ ఐరన్ ది, ఒకటి నార్మల్ ఐరన్ అనమాట. సో ఒకటి వచ్చేసి లోతు ఉంటుంది పెనము, అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్లాట్ ఉంటుంది. లోతున్నది వచ్చేసి మనం చేతితోటి ఇలా హ్యాండిల్ తోటి మూవ్ చేస్తే దోశ ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. లేదంటే మధ్యలోనే మొత్తం బ్యాటర్ అంతా పడిపోయి ఎక్కువ థిక్ గా వచ్చేస్తుంది కదా. అలాగే ఫ్లాట్ గా ఉన్నది అయితే మనం మూవ్ చేయక్కర్లేదు. క్యాస్ట్ ఐరన్ ది కాబట్టి మూవ్ చేయడానికి కూడా అంత ఈజీగా ఉండదు అనమాట. ఇలాగా స్ప్రింకిల్ చేసినట్టు దోశని వేసేయాలి. రవ్వ దోశ పెనం పైన వేసే ముందు పెనం చాలా వేడిగా ఉండాలి, అలాగే మంచిగా ఆయిల్ తోటి సీజన్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ దోశ వేసాక కూడా ఈ హోల్స్ లో ఆయిల్ కంపల్సరీ వేయాలి. అప్పుడే మనం దోశ ఫ్లిప్ చేసినప్పుడు ఈజీగా పెనం పై నుంచి ఈజీగా వస్తుంది. ఇలా క్రిస్పీగా రవ్వ దోశలు వేసుకుని తింటే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. సో బయటికి వెళ్ళి హోటల్లో రవ్వ దోశ తింటే ఒక్కటే తినగలము, అంత పెద్ద రవ్వ దోశ వేస్తారు. కానీ ఇంట్లో వేసుకునే రవ్వ దోశలు మినిమం ఒక 3 తింటే గానీ కడుపు నిండదు. సో కారంగా ఉన్నాయి కాబట్టి పక్కన చట్నీ కూడా మేము ఎక్కువగా ప్రిఫర్ చేయము, ఏదైనా పచ్చడి వేసుకుని తినేస్తాము. ఈ రవ్వ దోశలు అయిపోయాక ఈ స్టవ్ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. దీన్ని క్లీన్ చేయడం ఇంకొక పెద్ద టాస్క్. ఆ 3 రవ్వ దోశలు అరిగేంతసేపు దీన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలాంటప్పుడే మోటివేషన్ కోసం ఈ బోర్డు చూసుకుంటాను, హే సిరి క్లీన్ ద కిచెన్ అని చెప్పేసి. ఆ సిరి నేనే అన్నట్టు ఫీల్ అయిపోయి ఒక రోబోట్ లా మారిపోయి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ అయితే డిషెస్ అన్ని తిన్నవన్నీ కూడా డిష్ వాషర్ లో లోడ్ చేసేసుకుంటున్నాను. సో సగం పని అయితే అయిపోతుంది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఈ కౌంటర్ టాప్ క్లీనింగ్ అండి. మినిమం ఈ కిచెన్ క్లీనింగ్ అన్నది 1 అవర్ అయితే పడుతుంది డిషెస్ లోడ్ చేయడానికి. అలాగే కౌంటర్ టాప్, బ్రేక్ఫాస్ట్ కౌంటర్, డైనింగ్ టేబుల్ అన్ని పైన మొత్తం అన్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవడానికి. నా ఈ 30 మినిట్స్ కష్టాన్ని మీకు ఒక 30 సెకండ్స్ లో టైం ల్యాబ్స్ లో చూపించేస్తున్నాను. అంత ఈజీ ఏం కాదండి. కుకింగ్ చేసుకుంటూ అలాగే క్లీనింగ్ చేసుకుంటూ వీడియోస్ షూట్ చేయడం అంటే డబల్ పని. సో డైరెక్ట్ గా మనం క్లీన్ చేసేసుకోవడం, మనం కుకింగ్ చేసుకోవడం ఈజీయే, కానీ డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ ఫోన్ సెట్ చేసుకోవడం ఉంది చూసారా, నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ డైలీ వ్లాగ్స్ చేయడం అనేది ఇంకా పెద్ద టాస్క్ లా అనిపిస్తుంది. మీకు కనుక ఇలా వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే కామెంట్ చేయండి. సో అది నాకు మోటివేషన్ గా అనిపిస్తుంది. ఎంత కష్టమైనా మళ్ళీ వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మొత్తం కిచెన్ అంతా నీట్ గా ఇలా రెడీ అయిపోయింది. మళ్ళీ మీకు ఒక క్లిప్ అయితే గ్లాన్స్ చూపించేసాను అనుకోండి, నాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. కిచెన్ లో నా పని అంతా కంప్లీట్ చేసుకునేటప్పటికి అరౌండ్ 8:30 అయింది. ఆ టైంలో ఇంకొక అమెజాన్ పార్సిల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక చిన్న అన్బాక్సింగ్ అనమాట. ఇది నా కోసం కాదు, ఇంటి కోసం కాదు, మా పెద్ద అబ్బాయి వైపు కోసం ఒక చిన్న వాచ్ అయితే ఆర్డర్ చేసాము. ఆల్రెడీ వాడి దగ్గర ఒక వాచ్ ఉంది, అదైతే కొంచెం కాస్ట్లీది.
కానీ తను హాస్టల్లో ఉంటాడు కాబట్టి రెగ్యులర్ గా యూస్ చేయాలి అంటే అక్కడ ఎక్కువ పోతూ ఉంటాయి అనమాట. సో రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పేసి నార్మల్ వాచ్ ఏదైనా పర్చేస్ చేద్దామని అమెజాన్ లో ఈ వాచ్ ఆర్డర్ చేశాను. రివ్యూస్ అయితే మంచిగా ఉంది, ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ అండి, అరౌండ్ 380 రూపీస్ ఎంతో పడింది. ఆ ప్రైస్ కి ఈ క్వాలిటీ అండ్ లుక్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ వాచ్ లింక్ అయితే ఇస్తాను. ఇది జెంట్స్ వాచ్ అండి. సో ఇలాగా ఆ రోజు అయితే కంప్లీట్ చేశాను, ఫుల్ వర్క్ ఉండింది. మీ అందరికి ఈ వీడియో ఎలా అనిపించింది, బాగా అనిపించిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు విత్ మీ గోదావరి అమ్మాయి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.